కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి వేడి ప్రపంచానికి చూపించారు. అప్పటి రోజుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లి రూమ్ లో ఉంటూ చదువుకోవడం అంటే గొప్ప. 1940లో ఎన్టీఆర్ ఆయన గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఏసీ కాలేజీలో BA చదివారు. ఆ కాలేజీలో చదువుకుంటూ గుంటూరులోని కన్నవారి తోటలోని ఓ ఇంటి రూమ్ లో నివసించేవారు. ఆ ఇంటి నుండి కాలేజీకి ప్రతిరోజు నడిచి వెళ్లి వచ్చేవారని స్థానికులు తెలిపారు. ఎన్టీఆర్ తో పాటు మరో నటుడు ముక్కామలు కూడా ఎన్టీఆర్ తో పాటు ఆ గదిలోనే ఉండేవారట. ఎన్టీఆర్ ఆ రూమ్ బయట ప్రాంగణంలో స్నానం చేసేవారని, అక్కడ బుడ్డి దీపం పెట్టుకుని చదివేవారని ఆనాటి పెద్దలు చెప్పేవారు. 80 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికే గది అలానే చిక్కు చెదరకుండా ఉంది. దీంతో కొంతమంది అభిమానులు అప్పుడప్పుడు ఆ గదిని చూడడానికి వస్తుంటారని స్థానికులు తెలిపారు. ఇక ఆ ఇంటి సమీపంలో మరో సినీ నటుడు ఎస్వి రంగారావు బంధువులు నివసించేవారని, అప్పుడప్పుడు ఎస్వీఆర్ కూడా కన్నవారి తోట వచ్చేవారట. ఆ జ్ఞాపకాలు స్థానికులు అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి చేసి చెన్నై వెళ్లి సినీ నటుడిగా ఎదిగిన తర్వాత కూడా తాము ఉన్న రూమ్ ఎలా ఉందంటూ స్నేహితులను అడిగేవారని తెలుస్తుంది. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.